హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఈ వినాయక చవితికి ఒకే పిండితో 4 రకాల ప్రసాదాలు చేసి చూపిస్తున్నాను. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఉండ్రాల పాయసం, పూర్ణం కుడుములు, మోదుకాలు, జిల్లేడికాయలు, ఈ 4 రకాలు చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతాయి. ఇలా చిన్న సైజు 2 కొబ్బరి చెక్కలు తీసుకున్నాను. వీటిని తురుముకుని తీసుకున్నాను. ఒక వాటర్ గ్లాస్ వరకు వచ్చింది. మీరు పెద్దదైతే ఒక చెక్కే తీసుకోండి, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఒక కళాయి తీసుకుని గ్లాసు కొబ్బరి తురుముకి అర గ్లాసు బెల్లం పొడి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక 3 స్పూన్ల వరకు వాటర్ వేసుకున్నాక స్టవ్ మీద పెట్టి మీడియం మంటలో ఇలా కలుపుతూ ఉంటే ఇవి రెండు కలిసి పూర్ణం రెడీ అవుతుంది. ఇది ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుంది, ఎక్కువ సమయం ఏమి పట్టదు. మరీ ఏమి పాకం వచ్చేంత వరకు కలపాల్సిన అవసరం ఏమి లేదు. ఇలా రెడీ అయినాక లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వండి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. దీన్ని పక్కకు పెట్టుకోండి. ఒక పెద్ద సైజు గిన్నెని తీసుకోండి. ఏదైనా ఒక వాటర్ గ్లాస్ను కొలతగా తీసుకుని 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. రేషన్ బియ్యాన్ని బాగా కడుక్కుని వాటర్ అంతా తీసేసి తర్వాత ఎండలో ఎండబెట్టుకుని మిక్సీలో వేసుకుని జల్లించుకుంటే ఇలా బియ్యం పిండి రెడీ అవుతుంది. నేను 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 2 గ్లాసులు బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ అంటే సమానంగా తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ పైన పిండి అనేది చప్పగా ఉండకుండా ఉండటం కోసం చిటికెడు సాల్టు, 1 స్పూన్ బెల్లం పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఈ వాటర్ని మరగనివ్వండి. వాటర్ మరిగినాక సిమ్లో పెట్టేసుకుని పిండిని ముందే కొలిచి పెట్టుకున్నాం కదా, దాన్ని కలుపుకోండి. గరిటెని తిరగేసి ఇలా ఫ్రెష్ చేస్తూ కలపండి, సమానంగా కలుస్తుంది. ఇలా బాగా సిమ్లో పెట్టుకునే కలుపుకున్నాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారినాక దీంట్లో ఉన్న గరిటె తీసేసి ఫ్రెష్ చేస్తూ చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోండి. చెయ్యి ఒకవేళ కొద్ది వేడిగా ఉండి చెయ్యి కాలుతుంటే చేతిని తడుపుకోండి. తడుపుకుని ఈ విధంగా సమానంగా చేసుకోండి. ఇది ఎంత స్మూత్గా కలుపుకుంటే ఇవి అంత షేపు రౌండ్గాను వస్తాయి, స్మూత్గాను వస్తాయి. తర్వాత మీడియం సైజ్ బాల్ లాగా అంటే వీడియోలో చూపించిన విధంగా చేసుకుని పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక 5 పూర్ణం కుడుములు, 5 జిల్లేడికాయలు, 5 మోదకాలు చేస్తున్నాను. మిగతా పిండి ఉంది కదా, దాన్ని చిన్న సైజు మీడియం బాల్లా చేసుకుంటున్నాను ఉండ్రాల పాయసం చేయడానికి. ఇవి మీరు ఇలా రౌండ్గానే కాదు, బెల్లం తాలికలు చేసుకుంటాం కదా అలా పొడవుగా కూడా చేసుకోవచ్చు ఈ పిండితో. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇలా రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోండి. భోజనాలు చేస్తాం కదా, అలాంటి ఒక ప్లేట్ తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో అరిటాకైనా తీసుకోవచ్చు, కవర్ కూడా తీసుకోవచ్చు. దీనికి నెయ్యి పూసుకోండి. తర్వాత ఒక బాల్ని దీని మీద పెట్టుకుని చిన్న సైజు పూరీల్లా ఒత్తుకోండి. చేతిని తడుపుకుని ఒత్తుకోండి. దీనికి క్రాక్స్ వస్తాయి కదా, ఆ తడి చేతితో కలుపుకుంటూ ఉంటే మళ్ళీ క్రాక్స్ క్లోజ్ అయిపోతాయి. ఇలా మధ్య మధ్యలో చేయి తడుపుకుంటూ ఇలా ఒత్తుకోండి. అంచులు కూడా క్రాక్స్ ఉన్నాయి కదా, అంచులను కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోండి. ముందుగా కొబ్బరి పూర్ణం చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోండి 1 స్పూన్ వరకు. తర్వాత దీన్ని క్లోజ్ చేసుకుని మళ్ళీ చివర్లు కూడా తడుపుకుని ఫింగర్తో ఒత్తుకోండి. ఈ కొబ్బరి పూర్ణం ప్లేస్లో మీరు శనగపిండి పూర్ణం అంటే బూరెలు వేసుకుంటాం కదా బొబ్బట్లుని, ఆ పూర్ణం కూడా పెట్టుకోవచ్చు. మధ్యలో ఇలా క్రాక్స్ వస్తే తడి చేత్తో ఒత్తుకుంటే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. ఈ విధంగా జిల్లేడికాయలు అయితే రెడీ అవుతాయి. ఇలా 5 చేసుకున్నాం కదా, 5 రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి.
తర్వాత మోదకాలు చేస్తున్నాను. బౌల్ని రౌండ్గా చేసుకున్నాక చేతిని పిండితో అద్ది ఇలా కటోరీలా చేసుకోవాలి. చిన్న టీ స్పూన్ వరకు కొబ్బరి పూర్ణాన్ని పెట్టుకుని దీన్ని క్లోజ్ చేసేసి పైన దీపం షేప్ ఇవ్వండి, అంటే ముచ్చుకులాగా. ఈ విధంగా ఎక్కడైనా క్రాక్స్ వస్తే పిండితో కలుపుకుంటూ, ఇది స్మూత్గా రాలేదు కదా, చేతిని పిండిలో అద్ది ఇలా ఒత్తుకుంటే స్మూత్గా అవుతుంది. తర్వాత వీటికి మోదకాల షేప్ ఇవ్వడం కోసం చాకుని తీసుకుని పిండిలో అద్ది ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోండి. ఈ విధంగా మోదకాలు రెడీ అయినవి. ఇలా 5 చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత పూర్ణం కుడుములు చేస్తున్నాను. సేమ్ అలాగే పిండిని చేతితో అద్ది తర్వాత కటోరీ కింద చేసుకుని కొంచెం కొబ్బరి పూర్ణాన్ని పెట్టుకుని వీటిని క్లోజ్ చేసుకుని తర్వాత ఒక చేతితో ఒత్తుకుంటూ తర్వాత 2 చేతుల మధ్యని ఫ్రెష్ చేసుకుంటూ రౌండ్ బాల్లా చేసుకోండి. ఎక్కువ వెయిట్ పెట్టకుండా స్మూత్గా ఫ్రెష్ చేసుకోండి. ఇలాగా పూర్ణం బూరెలు కూడా రెడీ అయ్యాయి. తర్వాత నేనైతే చిల్లుల గిన్నెలో స్టీమ్ చేస్తున్నాను. మీరు ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకోండి. పూసుకున్నాక వీటిని అందులో పెట్టుకుని స్టీమ్ చేసుకోవడమే. ఈ విధంగా జిల్లేడికాయలు, మోదకాలు, పూర్ణం కుడుములు పెట్టుకుని ముందుగానే నేను స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను. వాటర్తో గిన్నె పెట్టుకుని మూత పెట్టి మరిగించుకున్నాను. ఇలా కొంచెం మరిగినాక మనం స్టీమ్ చేసుకుందామని పెట్టుకున్నాం కదా, గిన్నెను పెట్టుకుని మూత పెట్టుకుని ఆల్రెడీ వాటర్ మరిగే ఉంది కాబట్టి ఒక 5 లేక 10 నిమిషాలు మాత్రమే స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి పక్కకు పెట్టుకోండి. ఉండ్రాల పాయసం రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. కొన్ని జీడిపప్పు ముక్కలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక కిస్మిస్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకుని పక్కకు తీసుకోండి. మనం ఏదైతే గ్లాస్తో కొలతగా తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు వాటర్ వేసుకుని 1 స్పూన్ వరకు బియ్యపు రవ్వ వేస్తున్నాను. ఈ బియ్యపు రవ్వ వేయడం వల్ల పాయసం చిక్కగా అవుతుంది, అమృతంలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అయితే మీ దగ్గర బియ్యపు రవ్వ లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. తర్వాత మనము ఉండ్రాలు వేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుని మీడియం మంటలో మధ్య మధ్యలో కలుపుతూ ఇలా రవ్వ అంతా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత కాచి చల్లార్చిన పాలు గ్లాసున్నర పాలు వేసుకోండి. కరెక్ట్గా సరిపోతాయి. గ్లాసున్నర వేసుకున్నాక ఈ పాలను కూడా మరగనివ్వండి. ఒక 5 లేక 10 నిమిషాలు ఇలా మరిగి కొంచెంగా చిక్కగా అయినాయి కదా. ఇప్పుడు బెల్లం పొడి వేస్తున్నాను. ఇది అచ్చు బెల్లం, ఏం విరిగిపోవద్దు, అందుకు నేను వేడిగా ఉండగానే వేస్తున్నాను. సిమ్లో పెట్టుకుని వేసుకోండి. గ్లాసు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు సాల్ట్ బెల్లం లాంటివి తీసుకుంటే స్టవ్ ఆపుకుని వేసుకోండి. తర్వాత ఇందులో ఇలాచీ పొడి, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువేం మరిగించిన అవసరం లేదు. ఈ విధంగా కొద్దిగా చిక్కగా అవుతుంది. మనం రవ్వ వేసాం కదా, రవ్వ కూడా కనిపిస్తూ మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పలచగా అనిపించవచ్చు కానీ చల్లారినప్పటికీ కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెడదాము. ముందుగా ఉండ్రాల పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నాక పూర్ణం కుడుములు, మోదకాలు, జిల్లేడికాయలు కూడా పెట్టుకుని వాటర్ చల్లి నైవేద్యంగా చెల్లించడమే. ఈ విధంగా చాలా సింపుల్గా ఈ వినాయక చవితికి ప్రసాదాలు చేసి వినాయకుడి నైవేద్యంగా పెట్టండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.